పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. పూరా లోకల్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమితో దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా శైవ క్షేత్రాలన్నీ దీపారాధనలతో దీపాలతో కనుల పండుగ కనబడుతున్న పరిస్థితి. కార్తీక పౌర్ణమి అనగానే ఈ మాసం మొత్తం కార్తీక మాసంగా చెప్పబడుతుంది. అయితే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తున్న సందర్భంగా ఈ నిర్వహించే ఏదైతే కార్తీక మాసం ఉందో అత్యంత పవిత్రమైనదిగా, మహిమాన్వితమైనదిగా, ప్రాశస్త్యమైనదిగా చెప్పుకుంటారు. హరినారాయణులు భూలోకాన్ని సంచరిస్తారనే ఒక పురాతన నానుడి సందర్భంగా కార్తీక మాసాన్ని చాలామంది కూడా అత్యంత పవిత్రంగా భావిస్తూ ఈరోజు శైవ క్షేత్రాలన్నీ సందర్శించి దీపారాధన చేస్తుంటారు. అయితే కార్తీక పౌర్ణమి అనగానే దీపాలతో ముడిపడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈరోజు 365 ఒత్తులను, దీపాలను కూడా ఈరోజు వెలిగించి దేవునికి సమర్పిస్తుంటారు. అలాగే దీపదానం కూడా ఈరోజు ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటారు. ఈరోజు కఠినమైన ఉపవాస దీక్ష కూడా చేసే భక్తులు కూడా లేకపోలేదు. అయితే ప్రధానంగా శివుని ఆరాధనలో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏక బిల్వాభిషేకం ప్రధానంగా చెప్పుకుంటారు. అయితే శివారాధననే ప్రధానంగా ఉంటే నారాయణతో కూడా ముడిపడున్న ఈ ఏదైతే కార్తీక మాసం ఉందో ఇదంతా కూడా హరిహర క్షేత్రాలు కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ ఏదైతే విశేషత ఉందో కార్తీక మాసానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ పండుగ నిర్వహిస్తుంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాన్ని నీటిలో వదలడం ఒక ఆనవాయితీ. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న క్షేత్రాల్లో ప్రధానంగా నదీ స్నానం చేసిన తర్వాత దీపాలను నదిలో వదిలి మళ్ళీ దేవాలయాలకు వచ్చిన తర్వాత ఒత్తులను వెలిగించడము, దీపారాధన, దీపాదానం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకునే అంశాలు. అయితే ఈరోజు ఒకవేళ దేవాలయాల సందర్శన ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతాలు లేకపోయి ఉంటే చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేసి దేవాలయాన్ని సందర్శించుకోవడం ఒక ఆనవాయితీ. ఈరోజు కనుక 365 ఒత్తులను వెలిగిస్తే కోటి జన్మల పాపహరణ కాకుండా పుణ్యం వస్తుందని చెప్పే ఒక పురాతనమైన గట్టి నమ్మకం హిందువుల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శివాలయంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇటు శివనామ స్మరణతో పాటు దీపాలను వెలిగించడము, దీపాలను ఇక్కడున్న పండితులకు కానీ అర్చకులకు కానీ దీపాదానం చేయడం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పండుగకు సంబంధించిన కార్తీక పౌర్ణమికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని పురాణాల్లో చాలా పెద్ద ఎత్తున చెప్తారు. ఈరోజు హరినారాయణుడు సతుల సమేతంగా భూలోకానికి వచ్చి ఇక్కడున్న దీపారాధనను వీక్షిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఇటు శివుడు పార్వతితోని, నారాయణుడు లక్ష్మితోని వీరంతా కూడా భూలోక సంచారం చేస్తారు. ఈ సందర్భంగా ఎంతో పుణ్యం ఉంటుందని కూడా చెప్పుకుంటారు. ఇక్కడ చూడొచ్చు, భక్తులు కూడా ఉదయం నుంచి శివాలయంలో శివుని దర్శనం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటున్న పరిస్థితి. ప్రధానంగా ఈ కార్తీక మాసానికి సంబంధించి ఉపవాస దీక్షలు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే పౌర్ణమిలన్నింటిలో ప్రతి నెల పౌర్ణమి వస్తుంటుంది, కానీ ఈ కార్తీక పౌర్ణమి మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఈరోజు కనుక శివ దర్శనము, హరినామ స్మరణంతో ఉంటే పెద్ద ఎత్తున పుణ్యము లభించడమే కాకుండా కుటుంబం అంతా కూడా చాలా సుఖభిక్షంగా ఉంటుంది. దేశంలో చాలా పవిత్రంగా భావించే ఈ యొక్క కార్తీక పౌర్ణమికి సంబంధించి చాలామంది కూడా పురాణ గాథల్లో చెప్పుకున్నట్టుగా ఈరోజు ఉపవాస దీక్షతో పాటు శివుని నామస్మరణ అనేది చాలా పెద్ద ఎత్తున చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఈ శివాలయం, పురాతన శివాలయంలో కరీంనగర్లో చాలా భక్తులు కూడా ఉదయం 4 గంటల నుంచి శివుని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి అర్చకులు ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ పూజలకు సంబంధించి
ఆ విషయాలు చాలామందికి తెలిసినప్పుడు కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేశ్వర్ శర్మ గారు ఉన్నారు. ఇక్కడ వీరిని అడిగి కార్తీక పౌర్ణమికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి, అసలు ఈ దీపదానానికి ఉన్న పరమార్థం ఏంటి, పూర్తిగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఏమి కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంది, ఈ ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, కార్తీక పౌర్ణమి అనగానే మనకేం గుర్తొస్తుంది? కార్తీక పూర్ణిమ నాడు హరిహరులను పూజించాలి. హరిహరుల యొక్క పూజ చాలా శ్రేష్టము అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ చెప్పినాయి. నెల రోజులు దీపాన్ని దానం చేయాలి, దీపాన్ని వెలిగించాలి, తులసిని పూజించాలి అని మనకు కార్తీక మాస విధుల్లో ఉన్నది. ఒకవేళ నెల రోజులు పూజించి దీపాన్ని వెలిగించి తులసిని పూజించేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ కార్తీక పున్నమ నాడైన దీపాన్ని వెలిగించి తులసిని పూజించి హరిహరులను పూజించినట్టయితే నెల రోజులు ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలను పాటించినటువంటి ఫలాన్ని పొందుతాము అని మనకు అనేక సంవత్సరాల నుండి వస్తున్నటువంటి సంప్రదాయం. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో ఏ నియమాలు చెప్పబడ్డాయో ఆ నియమాలు ఈనాటి వరకు కూడా మన సనాతన ధర్మ అనుయాయులంతా కూడా పాటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దీపాన్ని వెలిగించడంలో పరమ తాత్పర్యం ఏమిటి అంటే అలక్ష్మీ పరిహారమై లక్ష్మీ కటాక్షం కలగడం కోసము. ఈ దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగిస్తే చాలా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది అని, దీపాన్ని ఇంట్లో వెలిగిస్తాము, పుట్టంలో వెలిగిస్తాము, నదీ తీరంలో వెలిగిస్తాము. ఒక్కొక్క తీరంలో ఒక్కొక్క ప్రాంతంలో వెలిగించేటువంటి దీపానికి ఒక్కొక్క ప్రాశస్యము ప్రాధాన్యత మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. అట్లా శివాలయంలో దీపాన్ని వెలిగించినట్టయితే కార్తీక పూర్ణిమ నాడు అనంత ఫలం వస్తుంది అని శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక మంది భక్తులు శివాలయాల్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అంటే కార్తీక పౌర్ణమికి ఎందుకు ప్రత్యేకత, అసలు ఈ నేపథ్యము? కార్తీక పౌర్ణమి అనేది పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కదా, కార్తీక పౌర్ణమిని ఎందుకు ప్రత్యేకంగా చూడొచ్చు? అగ్నిర్నః పాతు కృత్తికాః అని ఒక్కొక్క నక్షత్రము పూర్ణిమ నాటితో కూడుకున్నప్పుడు ఆయా నెల ఆ పేరుతో పిలువబడుతుంది అని, పున్నమ నాడు కృత్తికా నక్షత్రం రావడం వలన ఈ మాసాన్నంతా కూడా కార్తీక మాసం అనే పేరుతో పిలుస్తారు. నక్షత్రాల్లో కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కాబట్టి కృత్తికా నక్షత్రమైనటువంటి అగ్ని నక్షత్రమైనటువంటి ఈ రోజున దీపాన్ని వెలిగించడం వలన అనేక రకాలైనటువంటి శ్రేయస్సులు లభిస్తాయి అని శాస్త్రవచనము. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పున్నమకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశేషం ఉన్నది. 365 రోజులు విశేషమైనటువంటివి. అందులో ఈ కార్తీక పున్నమ ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే దీపాన్ని వెలిగించడం. అది నక్షత్ర సంబంధమైనటువంటిది ఉన్నది కావున అగ్నిస్వరూపుడైనటువంటి వాడు పరమేశ్వరుడు కావున అతని యొక్క ప్రీతిని పొందడం కోసమై దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కార్తీక దీపానికి ఉన్న ప్రత్యేకత మీరు ఇప్పటివరకు చెప్పారు. అయితే ఈ కార్తీక దీపం అనేది అంటే పురాణాలలో ఎందుకు ఇది చేర్చబడ్డది? అయితే ఈ దీపావళి పండుగ ఒక దేవతలు జరుపుకుంటారని ఒక నానుడు ఉంది. ఇదంతా కార్తీక దీపము ఏదైతే ఉందో దేవతలు జరుపుకునే దీపావళి పండుగకు ముడిపడి ఉంది అనుకోవచ్చు. దీన్ని ఏమంటారు అంటే పాపాలు పరిహారం అయితే కానీ పుణ్యకర్మలు మనకు ఫలాన్ని ఇవ్వవు. పాపాలు పరిహారం కావడానికి అనేక కఠినతరమైనటువంటి మార్గాలు ఉపదేశింపబడ్డాయి. కానీ సులభమైన మార్గం ఏదైనా ఉన్నదా పాపాన్ని తొలగించేది అని అంటే దీపాన్ని వెలిగించడమే. ఈ దీపాన్ని వెలిగించడం వలన వెలిగించిన వాడి పాపాలు మాత్రమే కాకుండా ఎవరు దీపాన్ని దర్శిస్తారో కార్తీక మాసంలో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. ఇంకో విశేషం ఏమిటి అని అంటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో పాపము చేయడం వల్ల పశుపక్షి మృగ కీట పతంగాదుల యొక్క జన్మ వస్తుంది అని, వాటికి ధర్మం ఆచరించే అవకాశం లేదు. కానీ కార్తీక దీపాన్ని కనుక ఒకవేళ పశుపక్షాదులు దర్శించినాయి అంటే మానవులు దీపాన్ని వెలిగించి ఏ పుణ్యాన్ని పొందుతారో ఆ పుణ్యాన్ని పశుపక్షాదులు కూడా పొందుతాయి. కావున దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దీపాన్ని చూచి ముక్తిని పొందేందుకోసం పశుపక్షాదులు ముక్తిని పొందేందుకోసమై ఈ దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసానికి ఉండే నియమ నిబంధనలు ఏమిటి? కార్తీక మాసంలో ఉదయాత్పూర్వమే నిద్ర లేవాలి, స్నానం చేయాలి,
సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం చేసి తెల్లవారిన తర్వాత దేవాలయాల్లోకి వెళ్ళి, అది విష్ణు ఆలయం కావచ్చును, శివాలయం కావచ్చును, అమ్మవారికి సంబంధించిన ఆలయం కావచ్చును, ఆయా ఆలయాల్లోకి వెళ్ళి ముగ్గులు పెట్టి ఆలయాన్ని శుభ్రపరిచి ఆలయాల్లో అనేక రకాల ప్రార్థనలను, స్తోత్రాలను చదివి భగవద్ ఆరాధన చేసి కాలాన్ని ఎక్కువగా భగవత్ చింతనతో గడపాలి అనేది శాస్త్రవచనం. ఇది మొత్తంగా చూసుకుంటే కార్తీక పౌర్ణమికి సంబంధించిన విశిష్టత చాలా గొప్పగా చెప్పబడుతున్న సందర్భం. భారతదేశ వ్యాప్తంగా ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాల క్షేత్రాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఉదయం పూటనే అక్కడికి చేరుకున్న భక్తులు నదిలో స్నానాలు చేసిన తర్వాత దీపాలను నదిలో వదలడము, ఆ తర్వాత దీపాలను గుడిలో ఉన్న పండితులకు కానీ అక్కడ ఉన్న అర్చకులకు కానీ దీపదానం చేస్తారు. ఇదంతా కూడా ఒక ప్రత్యేక నేపథ్యం చెప్పుకోవచ్చు. ప్రధానంగా 365 ఒత్తులకు సంబంధించి కూడా నిత్య దీపారాధనకు దూరం ఉన్న భక్తులు ఈరోజు ఆలయంలో దీపాలు కనుక 365 ఒత్తులను వెలిగిస్తే నిత్య పూజకు సంబంధించిన సమానమైన ఒక పవిత్రత వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా మరొకటి కూడా చెప్పుకోవచ్చు. కార్తీక పౌర్ణమి ఒకరోజే కాకుండా నెలంతా కూడా కార్తీక మాసంగా పరిగణించబడతారు. ఈ కార్తీక మాసంలో చాలా వరకు కూడా వ్రతాలతోని భక్తులు చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించడం జరుగుతుంది. ప్రధానంగా శైవ క్షేత్రాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో భక్తులతో కిటకిటల అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమికి సందర్భించిన భక్తులంతా కూడా ఈ సందర్భంగా తమ కోరికలు తీరేందుకు భక్తులు అంతా కూడా దేవుణ్ణి వేడుకుంటున్న సందర్భం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.